హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే మామిడికాయ తొక్క పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం అనుకున్నాను. ముందుగా వచ్చేసి నేనైతే ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు అండ్ ఒక స్పూన్ మెంతులు అయితే దూరగా వేయించుకొని అండ్ అలాగే ఒక స్పూన్ వచ్చేసి రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని దీని అయితే మెత్తగా దంచుకున్నాను రోట్లో. సో ఇలా దంచుకున్నాక ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయల ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వేసుకొని రోట్లో మంచిగా దంచుకోవాలి. సో మామిడికాయల ముక్కలు కొంచెము కచ్చాపిచ్చాగా మెదిగినాక ఇందులో వచ్చేసి ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఒక స్పూను కారం, మనకు కారం ఎంత తింటామో కారం అడ్జస్ట్ చేసుకుంటూ కారం వేసేసి దీన్ని కూడా మంచిగా రోట్లో దంచుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. పోపు కోసం నేను వచ్చేసి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు అండ్ అలాగే ఆవాలు జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి అందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి పోపు మిశ్రమం ఏమైతే ఉందో అదంతా వేసేసుకొని పోపు